आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। मादिक तबके की तरक्की के हर मैदान में मौसर इक़दाम की ज़रूरत है। MRPS कायदीन का मुतालबा ज़िले महबूबाबाद के गारला मंडल में MRPS कारकुनों का अहम इजलास मुनक़िद हुआ। ज़िले इंचार्ज कोला शिवा मादिक ने मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की। इन्होंने कहा कि SC तबक़ात की दर्जेबंदी के लिए मंदा कृष्ण मादिक 30 सालों से जद्दोजहद कर रहे हैं। तालीम, मुलाजिमत और सियासत में मादिक तबके को मज़ीद नुकसान नहीं पहुँचना चाहिए। समाजी माशी मैदान में मादिक तबके को तरक्की देनी होगी। కమ్మల అస్తిత్వం అంటే ఏర్పడింది. రెడ్లను కదిలించడం అంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. వెలమలను కదిలిస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళ కులాలు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాయి. కానీ కమ్మల జనాభా ఎంత సమాజంలో, రెడ్ల జనాభా ఎంత సమాజంలో, వెలమల జనాభా ఎంత సమాజంలో, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుంటే వివిధ పార్టీలకు రాజకీయ పార్టీలు ఉంటాయి. రెడ్లకు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా రెడ్లే అధ్యక్షులు. కమ్మలకు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఉంటుంది. వెలమలకు 0.5% లేని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మిగతా రెడ్లకు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. జాన్ వెస్లీ అధ్యక్షుడు కానంత వరకు సిపిఎం పార్టీ ఎవరి కంట్రోల్ ఉన్నది? రెడ్ల కంట్రోల్లోనే ఉన్నది. సిపిఐ పార్టీ ఎవరి కంట్రోల్ ఉన్నది? రెడ్ల కంట్రోల్లోనే ఉన్నది. సిపిఎం పార్టీ కమ్మలు రెడ్ల కంట్రోల్లో ఉన్నది. సిపిఐ పార్టీ రెడ్లు కమ్మల కంట్రోల్లోనే ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? వెలమల జనాభా 0.1%, 0.5%, అంటే 100కు ఒకడు కూడా లేడు. వెలమల జనాభా తెలంగాణలో వాళ్ళు తీసిన లెక్కల ప్రకారం 100కి ఒకరు లేరు, 200కు 1 మంది ఉన్నారు. కమ్మల జనాభా తెలంగాణలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్పితే కమ్మల జనాభా లేదు. హైదరాబాద్ లో ఒక్కొక్కటిపల్లి, దింప్లించు, కొంజరాయిచు ఆ ఏరియాలో మాత్రమే స్థిరపడ్డారు. అది 0.1% కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 3% వాళ్ళ జనాభా. కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేను చంద్రబాబు నాయుడు. ఇక రెడ్లకైతే రెడ్ల జనాభా తెలంగాణలో 4% వాళ్ళు అధికార పీఠం మాకు పోగొట్టుకొని వస్తూనే ఉన్నారు. మరి మాదిగల జనాభా ఎంత తెలంగాణలో అంటే 18% మాదిగల జనాభా ఉంటుంది. సింగిల్ కమ్యూనిటీగా మాదిగల జనాభా తెలంగాణలో సింగిల్ కమ్యూనిటీగా మాదిగల జనాభా 18% ఉంటుంది. మిగతా ఓటింగ్ పర్సెంట్ చూసినా అన్ని కులాలు మాదిగలు పెట్టుకుంటే కమ్మలు మాదిగలు MRPS 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలో కూడా MRPS జెండాలు ఎగరవేయాలని చెప్పి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉండేటటువంటి 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగానే గార్ల మండలంలో కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా MRPS జెండాను ఎగరవేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మాదిగలను కోరుతా ఉన్నాను. 7 జూలై